నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఈ నెల 9వ తేదీ వెంకటగిరిలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రా కదిలిరా బహిరంగ సభకు గూడూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభ విజయవంతంపై నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్ మండలాల వారీగా జన సమీకరణ ఏర్పాట్లను చర్చించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రా కదిలిరా బహిరంగ సభ 9వ తేదీ వెంకటగిరిలో జరుగుతుందని అన్నారు. గూడూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణ చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, వెంకటేశ్వర్ రెడ్డి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. సాయి సందీప్ గుండాల 357 83 చేయడం జరిగింది. 23.25% కార్యక్రమాన్ని బూత్ లెవెల్లో మనం సక్సెస్ కాలేకపోతే ఎన్నికల్లో ఏ విధంగా చేస్తారో అనే యొక్క అనుమానాలు కూడా పార్టీకి కలుగుతాయని మీకు తెలియజేస్తూ గారికి ఆ విషయాన్ని తెలియజేసి మాలో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఎవరైనా పంపించడం ఏ విధంగా చేయడం అనే విషయాన్ని కూడా ఇన్ఛార్జి గారికి తెలియజేయాలనే బాధ్యత కూడా ప్రతి ఒక్క పిఎల్ఏది యూనిట్ వెల్కమ్. నుంచి తెలుగుదేశం పార్టీలో శ్రీరంగ గారి నాయకత్వంలో మేమందరూ కూడా పవర్ఫుల్ లీడర్ కోవిడ్ కాన్స్టిట్యున్సీ. మీ వాడు మీరందరూ ఆదరించి అభిమానించి మన సునీల్ కుమార్ని అభ్యర్థిగా నిర్ణయించి పంపించినప్పుడు రాష్ట్రంలోనే మనం ఈ 294 కోట్ల మీటింగు రేపు 9వ తేదీ రా కదిలిరా అనేటువంటి కార్యక్రమానికి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు. ఈ సభ వెంకటగిరిలో జరుగుతుంది. ఈ సభకి ఏ విధంగా జన సమీకరణ మనం చేయాలనే దానిపైన పెద్దలందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారు, నరసింహన్ కూడా వచ్చారు. మనకి దాదాపు 15,000 మంది టార్గెట్ ఇచ్చారు. గూడూరు నియోజకవర్గానికి 15,000 మంది టార్గెట్ ఇచ్చారు. ఆ 15,000 మంది ఏ విధంగా మనం తీసుకెళ్లాలా అనే దానిపైన ముందుగా ఈ 3 మండల నాయకులతో మాట్లాడాలని అందరూ వచ్చినారు. కాబట్టి ఒక్కొక్క వార్డు నుంచి టౌన్ అయితే, అలాగే మండలం అయితే ఒక్కొక్క గ్రామం నుంచి ఎంతమంది మనం గ్యాదర్ చేయగలుగుతామని చెప్తే దాని ప్రకారం మనం బస్సులు, టెంపోలు, కార్లు అవన్నీ కూడా అరేంజ్ చేస్తాం. కాబట్టి ఆ టార్గెట్ ఇస్తే ఈ 3 మండలాలు ఈరోజు ఎంతమంది వస్తారో చూసుకొని, ఎందుకంటే మ్యాక్సిమం మనం పంపించే 15,000లో దాదాపు 7 నుంచి 8 నుంచి 10,000 వరకు గూడూరు మండలం, గూడూరు టౌన్, చిలకూరు నుంచి పంపించాలి. అంటే మనకంటే దగ్గర కాబట్టి ఇక వాకాడు, చిట్టమూరు, కోట చాలా దూరం, అక్కడ రావాలని చాలా ఇబ్బంది. అక్కడ కూడా తీసుకొస్తాం. కానీ ఇక్కడ మెయిన్ గ్యాదరింగ్ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలు కూడా ఎంతమందిని తీసుకొస్తారు, ఎన్ని బస్సులు కావాలా, కూర్చొని మాట్లాడి చిలకూరుకి ఎన్ని బస్సులు కావాలా, గూడూరు టౌన్కి ఎన్ని బస్సులు కావాలా, అలాగే గూడూరు రూరల్ మండలానికి ఎన్ని బస్సులు కావాలా, అది కూడా చెప్తే బాగుంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మీటింగ్ సక్సెస్ చేయాలా. దాదాపు 1.5 లక్షల మంది జనాభాతో వెంకటగిరిలో ఈ మీటింగ్ జరుగుతుంది. రా కదిలిరా దీని పేరు. ఇది ఒక వెంకటగిరికి సంబంధించిన మీటింగే కాదు, 7 నియోజకవర్గాలు, తిరుపతి పార్లమెంట్ నుండి 7 నియోజకవర్గాలు వెంకటగిరి ఎమ్మెల్యే గారికి ఎంత అవసరమో గూడూరు మనకు కూడా అంత అవసరం. మీటింగ్ వెంకటగిరి ఎమ్మెల్యే గారు ఒకరే సక్సెస్ చేయాలంటే కుదరదు, మనం కూడా సక్సెస్ చేయాలా. అది మన మీటింగ్గా భావించాలా. వెంకటగిరిలో జరిగినా గూడూరులో జరిగినట్టు భావించి మనందరం కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు ఈ విషయం మీద స్పష్టంగా వచ్చినటువంటి నాయకులకి మీరు ఫిగర్ ఇస్తే దాని తర్వాత ఏ విధంగా చేద్దాం, తగ్గేది చూసుకొని మిగతా మండలంలో మాట్లాడడం, ఒకవేళ తగ్గితే అక్కడ పెంచడం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ బస్సులు మాట్లాడాం. అవి కూడా రేపు క్లారిటీ ఇస్తాం. ఆటోలు ఒక 130 ఆటోలని మనం మాట్లాడున్నాం ప్రజెంట్. కాబట్టి ఎక్కడెక్కడ ఎవరికి ఏం పెట్టాలో చెప్తే దాని ప్రకారం అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. అది చేస్తేనే
మన పట్టు ఉంటుంది, గూడూరు పట్టు, లేకపోతే ఇబ్బంది అవుతాం. కాబట్టి దయచేసి మన గూడూరు జరుగుతుంటే భావించాలి సభ. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని ఈ 3 రోజులు సీరియస్ తీసుకోండి. అందుకని మేము కూడా భవిష్యత్ గ్యారంటీ నేను కూడా నైట్ హాల్ చేయాలనుకున్నాం చిలుకూరు మండలంలో. విషయం చెప్పి అన్నవారు రిపోర్ట్ చేసి ఇది అయిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాం. అలాగే మా మిస్సెస్ కూడా గూడూరు టౌన్లో కూడా డోర్ డోర్ తిరిగే క్యాంపెయిన్ కూడా వాయిదా వేసుకున్నాం. కేవలం ఎంచుకొని అన్ని వర్గాలని క్రోడీకరించుకొని ఆ సభ విజయవంతమయ్యే దాంట్లో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా ఆ స్థలం కూడా మనం చూస్తే ప్లేస్ కూడా 11 ఎకరాలు వెంకటగిరిలో తిరుపతి రోడ్లో అది ఎంపిక చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇటుపక్క నుంచి వచ్చే వాళ్ళకంతా కూడా పార్కింగ్ వెంకటగిరికి పార్కింగ్ అంతా ఇటుపక్క, తిరుపతి నుంచి అటుపక్క వచ్చే 3 నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతికి అటుపక్క నుంచి అక్కడ పార్కింగ్ వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా మనమందరూ కూడా భారీ ఎత్తున కూడా సభను సక్సెస్ఫుల్ చేసి ఈ రాష్ట్రంలో నెలకొన్న JOBC కార్యక్రమం నేను కూడా వెళ్ళాను అమరావతిలో జరిగిన సభకు. నేను ఎక్స్పెక్ట్ చేయనంత మంది ఆ యొక్క సదస్సుకు హాజరయ్యారంటే ఇప్పుడు అన్ని వర్గాలు కూడా ఏ విధంగా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎట్లా ఫిబ్రవరి నోటిఫికేషన్ అంటున్నారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే మన ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈ సభను విజయవంతం చేసే దాంట్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ యొక్క సదస్సుకు సంబంధించి ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా అక్కడికి వచ్చేదానికి అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ తరలించేదానికి మనం ఏ విధంగా చేయాలని ప్రణాళికాబద్ధంగా ఇన్ఛార్జి వారిలో అదేవిధంగా పరిశీలకులు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడి కరెక్ట్గా దానికి ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ వచ్చేదానికి, ముఖ్యంగా మహిళలు కూడా భారీ ఎత్తున ఆ యొక్క సమావేశానికి బహిరంగ సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఏదైతే మన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల ప్రజలందరూ కూడా వచ్చేదానికి ఊరు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎన్నికల శంఖారావంగా మన తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎన్నికల శంఖారావం సభగా మనం భావించి ఈ యొక్క సభను సక్సెస్ చేయాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సునీల్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇప్పుడైతే మనమైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ గురించి మాట్లాడుకున్నాం ఉంటుంది. ఈరోజు కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి ఏరియాలో చాలా చక్కగా మొబిలైజేషన్ కానీ జనాలు రావడం కానీ తండోపతండాలుగా స్వతహాగా కూడా వస్తున్నారు బాగా. అట్టని వాళ్ళు స్వతహాగా వస్తారని మీరు కాము ఉండకుండా మనం లిఫ్ట్ చేసుకునేదానికి, మనం వచ్చేటట్టు చేసుకునేదానికి మనం ఎంతైనటువంటి శ్రమ పడాల్సినటువంటి అవసరం. కాబట్టి మేము ఇప్పుడు ఉన్నటువంటి 6 మండలాలు ఇంక్లూడింగ్ రూరల్, గూడూరు రూరల్, గూడూరు టౌన్, తక్కువ 4 మండలాల్లో కలిపి మనం 20,000 టార్గెట్ ఇచ్చున్నాం. మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారు కూడా బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్న పరిస్థితి నెలకొని ఉందని తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతామణి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు అని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతమోహన్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉందని, ఇటీవల తాను జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో ప్రజలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో దుగ్గరాజపట్నం పోర్ట్ నిర్మాణం జరిగి ఉంటే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతంలో దుగ్గరాజపట్నం పోర్ట్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, కావున కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఒక గొప్ప ప్రాంతం. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు చదువుకొని ఖాళీగా ఉన్నారు. నేను మొన్న తిరుపతిలో ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే
ఆ అమ్మ చెప్పుకొచ్చింది, మా ఇంట్లో 3 బిడ్డలు ఉన్నారు, 3 బిడ్డల్లో ఒక బీటెక్ పాస్ అయి ఉన్నాడు, ఆ అబ్బాయి బ్రాంచీ షాపులో పనిచేస్తున్నాడు, 5,000 రూపాయల కంటే నేను బాధపడ్డా. ఇంజనీర్ అయ్యి బ్రాంచీ షాపుల్లో నిలబడుతున్నాడు అని అంటే ఇది నిజంగా అందరూ తల వంచుకోవాల్సినటువంటి విషయం. మరి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసేదాని కొరకుగా మరి 10 సంవత్సరాల నాడు నేను కష్టపడి ఒక ప్రాజెక్టును తీసుకొని వచ్చాను. దాని పేరు దుగరాజపట్టణం ఓడరేవు. దుగరాజపట్టణం ఓడరేవు ఈ పార్టీకి ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాల్సింది. పూర్తయ్యి ప్రతి ఇంటికి 1-2 ఉద్యోగాలు వచ్చి అందరూ హాయిగా ఉండాల్సినటువంటి రోజు. మరి అంతేకాదు గూడూరు పట్టణం ఒక మద్రాసు పట్టణం లాగా తయారై ఉండాల్సింది. దీనికి అంతటికీ మోసం చేశారు మన ప్రాంతీయ పార్టీలు. ముఖ్యంగా చెప్పుకోక తప్పదు, వైసీపీ పార్టీ కానీ, రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ కానీ, మరి చంద్రబాబు నాయుడు కానీ దుగరాజపట్టణ ఓడ రేవు రాకుండా ఆపినటువంటి ఘనత కూడా వాళ్ళిద్దరికే దక్కింది. ఒక ఆయన తర్వాత ఒక ఆయన మోసం చేశారు గూడూరుకి. గూడూరు ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి ఉండాల్సినటువంటి ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అన్యాయం చేసినటువంటి రాజకీయ పార్టీలు 2, ఒకటి వైసీపీ, రెండోది తెలుగుదేశం పార్టీ. ఈ 2 పరిగిస్తంగా సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆందోళన అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆందోళన ప్రదేశ్గా తయారైపోయింది. అవినీతి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా తాలూకా ఆఫీసుకు వెళితే ఒక్క కాగితం పైన సంతకం పెట్టాలంటే డబ్బులు లేదే చేయటం లేదు. పట్టా పైన కూడా ఏదన్నా చిన్నది రేషన్ కార్డుకు పోతే కూడా డబ్బులు అడుగుతున్నారు. ప్రతి దగ్గర డబ్బులు 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 అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి ప్రదేశ్గా మారిపోయిందని తెలియజేస్తున్నాం. మరి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ధరలు ప్రతి వస్తువు పైన కూడా ధరలు పెంచేసింది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం బీపీ టాబ్లెట్ పైన కూడా ట్యాక్స్, మరి జ్వరం టాబ్లెట్ పైన ట్యాక్స్, షుగర్ టాబ్లెట్ పైన ట్యాక్స్, పాలు పైన ట్యాక్స్, చెప్పుల పైన ట్యాక్స్, మరి బిర్యానీ ప్యాకెట్ పైన ట్యాక్స్, ప్రతి దానిపైన ట్యాక్సులు వేసుకొని ధరలు విపరీతంగా పెంచేసి ఆదాయాన్ని పూర్తిగా పడిపోయింది. ఈ రోజు ఆకలితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆకలి ప్రదేశ్గా తయారైపోయింది, అవినీతి ప్రదేశ్గా తయారైపోయింది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆందోళన ప్రదేశ్గా తయారైపోయింది. జగన్ కు జై జై బై బై చెప్పాల్సినట్టు జై జై పోయింది, బై బై చెప్పాల్సిన రోజులు దగ్గరకు వచ్చాయి. ఆయన ఓడిపోవడం ఖాయం. 3 నెలల తర్వాత రాజశేఖర రెడ్డి కూతురు జెండా ఎత్తుకొని రేపో మాపో గూడూరుకు రాబోతా ఉంది కాంగ్రెస్ జెండా ఎత్తుకొని. మరి మీరందరూ ఆలోచించండి. ఆయన అన్న మంచోడు, జగన్ మంచోడు అయితే జగన్ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వస్తుంది మీరు ఆలోచించమని కోరుకుంటున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. మరి ప్రత్యేక హోదాని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, ప్రాంతీయ పార్టీతో ఇది సాధ్యం కాదు. రాజీవ్ గాంధీ కొడుకు కరోనా సమయంలో పారిశుద్ధ కార్మికులు అందించిన సేవలు మరవలేనివని చెప్పిన ముఖ్యమంత్రి మంత్రులకు కనీస వేతనం ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె కనబడ్డం లేదా అని సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. గూడూరు పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెలో భాగంగా గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు నియంత్రించి వారిని అక్కడి నుండి పంపించి వేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ శిబిరంలో సమ్మెను కొనసాగించారు. సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చెత్త మలమూత్రాలను శుభ్రం చేస్తున్న కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరిచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రతి నెల జీతం ఇవ్వాలని అనేక నిరసనలు చేసి నిరవధిక సమ్మెకు దిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్, బివి రమణయ్య, శివకుమార్, సురేష్, రమేష్, ప్రసాద్, ప్రభావతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అంటే మనకేమి కొంతమంది ఎమ్మెల్యేలు ఏమిటో తిని బలిసి మనం చేయడంలే, ఆకలి మండలతో కడుపు కొట్టుకుంటే ఇక్కడ కూర్చుంటా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు కోరే కోరికలు చాలా న్యాయమైనది, ధర్మమైనది, చాలా చిన్న చిన్న కోరికలే. వాళ్ళే మడులు మాన్యాలు భోగభాగ్యాలు ఏమి అడగలే. ఈ దేశ ప్రధానమంత్రి మున్సిపల్ కార్మికుల కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకొని దండం పెట్టుకున్నాడు. ఎందుకని పెట్టుకున్నాడు? చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా ఉన్నారు. వాళ్ళనంతా వదిలేసి మున్సిపల్ కార్మికుల కాళ్ళు ఎందుకు కడిగినాడు ప్రధానమంత్రి? ఆయన ఉలకడు పలకడు అట్ట ఆయన కాళ్ళు కడిగినాడు. ఆయన చెప్పింది ఏంటంటే, కరోనా కాలంలో అందరూ కూడా భయపడిపోయి మూల నక్కికుంటే ఒక్క మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది, పోలీసు, ఆశ ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోతే పోయని చెప్పి ప్రజలకు సేవ చేసేది చాలా గొప్ప వాళ్ళు. ఈ అన్నిట్లో కూడా ఈ మున్సిపల్ కార్మికులు మలము, మూత్రము, గబ్బు, చెత్త, కూలిపోయింది, చచ్చిపోయినటివి అన్నిటిని కూడా భరించినారు. కాబట్టి వీళ్ళు కరోనా ఫ్రంట్ వారియర్స్ అని ప్రధానమంత్రి ప్రశంసించినాడు. సమాన పనికి సమాన వేతనం అంటారు, మమ్మల్ని పర్మనెంట్ చేయమంటూ ఉన్నారు, మాకు నెల సక్రంగా జీతాలు ఇవ్వమంటూ ఉన్నారు, మాకిచ్చే గ్లౌజులు, మాస్కులు ఉండేటువంటి ఆయిల్, సబ్బు అది సక్రంగా ఇవ్వమంటూ ఉన్నారు. ఈ గూడూరు మున్సిపాలిటీలో 7 మందికి దాదాపు 10 నెలలు పైసలకు జీతాలు లేదేమమ్మా. 7 నెలలు ఆ పనిచేసే వాళ్ళు పెద్ద గెజిట్ ఆఫీసర్లా, వాళ్ళు ఏమైనా కోటీసులా. ముఖ్యంగా దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు వర్గాలు కడుపుకు కూటి లేక ఆ కడుపు కూటి కోసం మీ దగ్గర ఉత్సాహి ఎత్తా ఉంటే 10 నెలలు జీతాలు ఇవ్వరా? ఇది న్యాయము? ఇది అడగకూడదా? కాబట్టి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి విజ్ఞప్తులు చేసినాము, ధర్నాలు చేసినాము, ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇచ్చినాము, ఎంఆర్ఓలకి వినతి పత్రాలు ఇచ్చినాము, మంత్రులకి వినతి పత్రం ఇచ్చినాము, ముఖ్యమంత్రికి ఇచ్చినాము. ఇచ్చి అలిసి ఈరోజు సమ్మె చేస్తున్నాము. ఇదేం ఆషామాషా సమ్మె కాదు. ఐటీ యాక్ట్ రూల్ 72 ప్రకారము 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి మేము సమ్మె చేస్తున్నాం. మేమేమి దారుణం పోయేటువంటి బాధ్యత లేనటువంటి పోరంబోకలం కాదు. మేము 14 రోజులు చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చి ఈరోజు సమ్మె చేస్తుంటాం. ఈ కోరికలు తీర్చాలి కదా. ఒరే రూపాయి కాదు ₹10 చదువు నా పరిస్థితి, మీరు సర్దుకోండి, ఇంకొకసారి మీకు కిరీటం పెడతాను అని ఏదో చెప్పాలి కదా. ఒక మంత్రి వస్తాడు, ఒక చర్చ చేస్తాడు, రెండో మంత్రి వస్తాడు, ఆయన చెప్తే నేను ఒప్పుకుంటాడు. ఇంకొక వస్తుంది, ఆ కమిషనర్ మన నెల్లూరు జిల్లా కలెక్టర్ కూడా పనిచేసింది శ్రీలక్ష్మి, అదే నేను అన్నీ చెప్పినాను వాళ్ళు చేయలేదు. ఆయన చేయాలి, ఈయన చేయాలి, ఆయన చేయాలి అంటే ఈ ఉత్సవ ఎత్తి పూల ముండాకూడదు మమ్మల్ని ఏం చేస్తారు? వీళ్ళకి ఎవరు దిక్కుంటారు అనేటువంటి ఇదేమా. కానీ ఈరోజు అది కాదు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు కూడా మున్సిపల్ కార్మికులకు సానుభూతి చూపిస్తున్నారు. మన పోలీసు అధికారులతో సహా సానుభూతి చూపిస్తే అయ్యో పాపం ఏదో కడుపుండి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు చేసుకోనిలే, ఏదో గవర్నమెంట్ ఇస్తే బాగున్ను, వాళ్ళు మనలాగా బయటపడి మాట్లాడలేరు. చాలామందికి ప్రేమ, మన దయ ఉంది, దాక్షిణ్యం ఉంది కాబట్టి సమ్మె కొనసాగుతానే ఉంది. భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు వారి వివరాలను కార్మిక శాఖలో నమోదు చేసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు కార్మికులు తప్పనిసరిగా వారి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో అసంఘటిత కార్మికులకు ఎటువంటి ఫీజు లేకుండా నమోదు చేయడం జరుగుతుందని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు స్వల్ప ఫీజులతో నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకసారి కార్మికుల వివరాలు నమోదు చేసుకుంటే 5 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుందని తెలిపారు. కార్మికులు వారికి అందుబాటులో ఉన్న కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికుల గురించి వాళ్ళ
వృత్తిని బట్టి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయడానికి సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేసింది. ఈ వృత్తిలో ఉన్న కార్మికులందరూ కూడా కార్మిక శాఖ ద్వారా రిజిస్టర్ అయితే వారికి ఒక లామినేటెడ్ ఐడెంటిటీ కార్డు ఒకటి కార్మిక శాఖ ద్వారా వాళ్ళు పొందవచ్చును. తర్వాత దాంట్లో సభ్యత్వం నమోదు చేసుకున్న కార్మికుడు ఆ సభ్యత్వం అమల్లో ఉన్నంత కాలము ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ సంక్షేమ పథకాలను పొందడానికి అతనికి అర్హత ఉంటుంది. తర్వాత ఇప్పుడు అదే భవన నిర్మాణ కార్మికుడు అసంఘటిత రంగ కార్మికుడు అయినందువల్ల అతనికి ఈ శ్రమ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడుతున్న ఈ శ్రమ్ పోర్టల్ అనే పోర్టల్లో ప్రతి అసంఘటిత రంగ కార్మికుడు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి 14 నంబర్లు గల యూఏఎన్ నెంబర్ జనరేట్ అయ్యి ఒక ఐడి కార్డు అది ఇన్స్టెంట్గా కార్డు జనరేట్ అయ్యి వస్తుంది. దానికి ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. దానికి ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్డు వల్ల ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, శాశ్వత అంగవైకల్యానికి కూడా 2 లక్షల రూపాయలు అంగవైకల్యం, మరియు తదుపరి ప్రభుత్వాలు తీసుకునే ఏ విధమైన పాలసీ డెసిషన్లు కూడా వీళ్ళందరికీ అది అందుబాటులో తేవడానికి ఈ సర్వే ఒక సర్వే లాగా మరియు ఒక డేటా ప్రభుత్వానికి మనం అందించిన వాళ్ళు అవుతాము. కనుక అందరూ కూడా అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఈ శ్రమలో నమోదు చేసుకోవాల్సిందిగా కోరడమైంది. ఆ నమోదు చేసుకోవడానికి సిఎస్సి సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా వెళ్ళి నమోదు చేసుకోవచ్చు. రెండవది మన సచివాలయంలోకి వెళ్ళి సచివాలయంలో కూడా ఇది ఫ్రీగా నమోదు చేసుకోవచ్చు. లేకపోతే మా కార్మిక శాఖ సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఒక కార్మికుడు వారి సొంత ఫోన్లో కూడా ఆన్లైన్లో ఇది నమోదు చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. దీనికి ఏ విధమైన డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కనుక అందరూ కూడా ఈ స్కీమ్లో సభ్యత్వం నమోదు చేసుకొని కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా అందబోయే అన్ని పథకాలు అందుకోవాల్సిందిగా కోరడమైంది. తర్వాత భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల ఐడెంటిటీ కార్డు సంబంధిత కార్మిక శాఖ కార్యాలయంలో సభ్యత్వం నమోదు చేసుకొని లబ్ధిదారులుగా ఉండాలని కోరుతున్నాను. దానికి ఫీజు కూడా చాలా నామినల్ ఫీజు 110 రూపాయలు చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు సభ్యత్వం అమల్లో ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 5 సంవత్సరాలకి 60 రూపాయలు చెల్లిస్తే ఇంకొక 5 సంవత్సరాలకి సభ్యత్వం అమల్లో ఉంటుంది. అంటే నెలకు 1 రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. ఇదంతా కూడా అందరూ కార్మికులు భవన నిర్మాణ కార్మికులందరూ దీన్ని గుర్తుపెట్టుకొని దయచేసి కార్మిక శాఖకి సహకరించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ లబ్ధి పొందవలసిందిగా కార్మిక శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతి నెల దివ్యాంగులకు సరుకులు అందజేస్తున్నామని ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు విష్ణువంతన తెలిపారు. గూడూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణంలో కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆర్థిక సహకారంతో రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు విష్ణువందన మాట్లాడుతూ దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కలగడం ఆనందంగా ఉందని, అదేవిధంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, సుధీర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అక్కడే చుట్టి ఎక్కదే అక్కకి 2 వచ్చినట్టే. ఎవరు వెళ్ళద్దు, సరుకులు తీసుకున్నాం అట్లా కూర్చోండి. తీసుకో ఈ ఇన్నర్వీల్ క్లబ్ తరఫున సంయుక్తంగా ప్రతి నెల ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. పలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి డోనర్గా మా మెంబర్ అయినటువంటి సౌజన్యక్క గారు ఇస్తారు. ఆమె గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జనవరి
నెలలో ఆమె డోనర్గా ఉంటున్నారు. ఆమెకు మా మహిళా మండలి ఇన్నర్ వీల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మనపాటి రవీంద్ర గారి తల్లిగారైనటువంటి విక్టోరియమ్మ టీచర్ గారి జ్ఞాపకార్థము 5,000 రూపాయల సరుకు అదనంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు వికలాంగులకి. కాబట్టి వారికి కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సౌజన్యమ్మ గారు మాకు చాలా యాక్టివ్ మెంబరు. ఆమె గత 5 సంవత్సరాల నుంచి ప్రతి నెల ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇవ్వడం జరుగుతుంది. ఆమెకు మా 2 సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. డెడికేషన్ ఫర్ డిజేబుల్ హెడ్స్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాలుగా ఈ పల్సర్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే గత 7 సంవత్సరాలకు పైగా ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందులో భాగంగా ఈ నెలలో ఈ కార్యక్రమానికి గాను ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యురాలు సౌజన్యమ్మ గారు మరియు రెడ్ సంస్థ గౌరవాధ్యక్షులైనటువంటి మనపాటి రవీంద్రబాబు గారి తల్లిగారి జ్ఞాపకార్థం వారు 5,000 రూపాయలు కూడా అందజేయడం జరిగింది. ఈరోజు సంయుక్తంగా ఈ కార్యక్రమానికి మాకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారందరికీ కూడా మా సంస్థ తరఫున కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగడానికి కారణమైనటువంటి డాక్టర్ రోహిణమ్మ గారికి అలాగే సభ్యులందరూ కూడా మేము మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులకు మరియు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసి సెలవు. ప్రగతి సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చిల్లకూరు గ్రామంలో గంగమ్మ గుడి సర్కిల్ వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 2 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం చిల్లకూరు గ్రామంలోని గొల్లపల్లి గంగమ్మ వీధిలోని గంగమ్మ గుడి పంచాయతీ ఆఫీస్ సర్కిల్ కడివేటి చంద్రశేఖర్ మరియు పోతిరెడ్డి పెంచలయ్యల సహకారంతో 2 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా వారోత్సవాల్లో భాగంగా చిలకూరు మండలంలోని చిలకూరులో మన సచివాలయం ఆపోజిట్ గంగమ్మ గుడిని ఇక్కడ కొత్తగా నిర్మించడం జరిగింది. దాన్ని కూడా వారోత్సవాలాగా రేపు 21వ తేదీ ఘనంగా కూడా ఇక్కడ వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దానికి భక్తుల సౌకర్యార్థం ఒక 2 బెంచులు మా ప్రసాద్ కోరిన ఎడల, ఎందుకంటే ఆయన కూడా ఈ మధ్య కాలంలోనే మా ప్రగతి కుటుంబ సభ్యుడు అయినాడు. మా ప్రసాద్ కూడా అడిగిన వెంటనే ఇంకా మాట్లాడుకుంటా నేను ఒకటి, మా పెంచలయ్య గారు ఒక బల్ల, ఇద్దరం దేవుడికి 2 బల్లలు వేయించాలని ఈరోజు వేయించాం. మా పెంచలయ్యకి ప్రత్యేక అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఆయన వల్ల ఈ 2 బల్లలు కూడా ఇక్కడ వేయటుంది. ఆయన ముందు నేను ఇస్తాను ఒకటి అన్న తర్వాత వెంటనే నేను కూడా ఒకటి ఇద్దామని చెప్పి 2 బల్లలు ఇక్కడ వేయటం జరిగింది. ఇక్కడ పెద్దలు పిల్లిళ్ళ ధనంజయ్ గారు అన్న సహకారం చాలా ఉంది. అదేవిధంగా ఆయనకి సపోర్టుగా ఈ గుడికి నిర్మించే దాంట్లో ముఖ్య భూమిక పోషించిన కాటూరు హరి గారికి ప్రత్యేక అభినందనలు ఇద్దరికి తెలియజేయాలి. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు గ్రామంలో, దాంట్లో కొద్దిగా చనువు తీసుకునే వాళ్ళలో 1-2 ఉంటారు. ఆ ఇద్దరు ఉండిన దానికి, ఆ ఇద్దరు కూడా ఈ గ్రామస్తులు అయిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా ముందు ఈ గుడికి మా వంతు ఇంకేదైనా అవసరాలు ఉంటే ప్రగతి సేవా సంస్థ ఎల్లవెల్లలా దీనికి ఉంటుందని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ చెప్తుంది. ఎందుచేతనంటే చాలా గుళ్ళకి మనం
ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి బల్లలు అయితే ఇప్పుడు చిలకూరులో కూడా 2 టెంపుల్కి మనం వేస్తున్నాం. ఇక్కడ ఆ పక్కన ఒక గుడికి, అక్కడ అర్జున్ వాళ్ళ గుడికి, 2 గుళ్ళకు కూడా మనం బల్లలు వేస్తున్నాం. దీనికి కూడా అడిగిన వెంటనే వేయటం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థను మీరందరూ కూడా ఆశీర్వదిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ మేము రేపు ఘనంగా ఈ వార్షికోత్సవాన్ని జరుపుకునేదానికి మంచి మంచి ప్రోగ్రాంని చేసుకుంటూ వస్తున్నాం. రేపు కూడా ఇందూరులో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. తర్వాత ఇంకా అనేక రకాల 12వ తేదీ దాకా రోజు మేము 2వ తేదీ నుంచి కంటిన్యూషన్గా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు మాకు ఆ శక్తినిచ్చిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా మా ప్రసాద్ అయితేమి, ధనంజయ అన్న అయితేమి, మా హరి అయితేమి ఇంకా ఈ గుడిని ఇంకా మంచి స్థాయికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి అవకాశాన్ని ఇక్కడ గ్రామస్తులు కల్పించిన దానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.